సో ఈరోజు మనము స్ట్రేట్ లైన్లో సంబంధించింది ఎక్సర్సైజ్ 3Dలో అంటే 3Dలో స్ట్రేట్ లైన్లో 3Dలో థర్డ్ బిట్కి సంబంధించిన వీడియో పెడుతున్నాను. సో ఇంతకుముందు ఒక వీడియోలో కొంచెం క్లారిటీగా లేదని పెట్టేసినారు. సో అది కొంతవరకు మాత్రమే క్లారిటీ లేదు, నెక్స్ట్ నుంచి కంటిన్యూగా క్లారిటీగా ఉంది. సో ఆ వీడియో మళ్ళీ చేసి పెట్టేస్తా. సో మీకు నెక్స్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇందులో థర్డ్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ 1, 3. సో ఫస్ట్ వన్ parallel to, second one perpendicular to the line passing through the point 3, -5, -6, 1 అంటున్నాడు. సో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏబి అనుకున్నాం. సో ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఈజ్ y - y1 = y2 - y1 by x2 - x1 into x - x1. సో y - y1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఈక్వల్ టు y2 అంటే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 x2 అంటే -6 -3 ఇంటూ x - x1 అంటే 3 అవుతుంది. సో y + 5 ఈక్వల్ టు, సో 1 + 5 అంటే 6 -6 -3 అంటే 6/-9 ఇంటూ x - 3. సో 3 2 జా, సో 3 3 జా, సో 3 యువతలకు పంపిస్తున్నా. 3 × y 3y, 3 × y 3y, 3 5 జా 15 ఈక్వల్ టు, సో -2 ఉంటుంది. -2 ఇంటూ x -2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 జా 6. సో అన్ని విధాలు తీసుకొని వస్తున్నా. 2x ప్లస్ 3y, సో ఇక్కడ ప్లస్ 15 ఉంది, సో ఇక్కడ ప్లస్ 6 మీన్స్ -6 ఈక్వల్ టు 0. సో 2x ప్లస్ 3y ప్లస్ 15 -6 అంటే ప్లస్ 9 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏబి. సో ఇప్పుడు మనకు ఒక ఏబి వచ్చింది, దీనికి ప్యారలల్ కనుక్కోవాలి, పర్పెండిక్యులర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ వన్ ప్యారలల్ కనుక్కోవాలి, సెకండ్ వన్ పర్పెండిక్యులర్ కనుక్కోవాలి. 2x + 3y + 9 = 0. ఇది మనకు ఆన్సర్ వచ్చింది ఫస్ట్ వన్. సో అందులో ప్యారలల్ ఫైండ్ చేయమంటున్నాడు కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ ప్యారలల్ టు ద లైన్ 1 అండ్ పాసెస్ త్రూ p = 1, 3 ఈజ్. సో మనం ఇలా రాయవచ్చు. సో a × x - x1 ప్లస్ b × y - y1 = 0. సో a అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 × x - x1 అంటే 1 ప్లస్, సో b అంటే 3 y - 3 = 0. 2 × x 2x, 3 × y 3y, so 2 × -1 -2, 3 × -3 3 3 జా 9 = 0. 2x plus 3y, so -11 = 0. This is the parallel to the equation 1. లేదు అనుకుంటే డైరెక్ట్ 2x + 3y + k పెట్టేసుకొని ఇక్కడ 2x + 3y + k పెట్టుకొని 1, 3 అప్లై చేయాలి. చూడండి, 1 అప్లై చేస్తే 2 1 2, 3 అప్లై చేస్తే 3 3 జా 9. 9 + 2 అంటే 11 ప్లస్ k అవుతుంది. సో k = -11. సో మనకి ఇక్కడ -11 వచ్చింది. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ ప్యారలల్ టు ద లైన్ 1 అండ్ పాసింగ్ త్రూ ద p = 1, 3. మనకి ఏంటంటే ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్, సో పర్పెండిక్యులర్, సో మనం పర్పెండిక్యులర్ సింబల్ వేసుకోవచ్చు. పర్పెండిక్యులర్ టు ద లైన్ 1 అండ్ పాసింగ్ త్రూ p = 1, 3 ఈస్. మనకు రివర్స్ x కోఎఫిషియంట్ y కి రాసుకోవాలి, y యొక్క కోఎఫిషియంట్ x కి రాసుకోవాలి, ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. కాబట్టి సో b × x - x1 minus a × y - y1 = 0. సో b = 3. 3 × x - x1 అంటే 1 మైనస్ a అంటే 2, y - 3 = 0. సో 3 × x 3x -3 minus 2y, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 జా 6. సో 3x minus 2y, సో -3 + 6 అంటే +3 = 0. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ 3x - 2y + 3 = 0. లేదు, మనం ఇంకో ప్రాసెస్లో కూడా చేయవచ్చు, స్లోప్ తీసుకొని కూడా చేయవచ్చు. స్లోప్ ఏమవుతుంది, -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ అంటే -2/3 అవుతుంది. సో దీనికి పర్పెండిక్యులర్ కాబట్టి 3/2 తీసుకొని, సో y - y1 = 3/2 × x - x1 లో చేసిన మనకి ఇదే ఆన్సర్ వస్తుంది. లేదు, ఈ రెండింటి ఇంటర్చేంజ్ చేస్తే 3x - 2y + k = 0. ఇట్ ఈస్ పాసెస్ త్రూ p = 1, 3. సో ఈ అప్లై చేసినప్పుడు అదో ఇక్కడ +3 ఇక్కడ k పెట్టేసుకోవాలి. 1 3 జా 3, 3 2 జా 6. సో -6 + 3 అంటే -3 అవుతుంది. సో -3 అవతలకి పోతే +3. సో 3x - 2y + 3 = 0. సో మనం ఏ ప్రాసెస్లోనే చేయవచ్చు. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద లైన్ x/a y/b. సో x/a - y/b = 1.
x by a minus y by b equal to 1. Meet the x-axis at p అంటున్నాడు. So first to meet the x-axis at p, find the equation of the line perpendicular to the line at p. So దానికి మనం perpendicular find చేయాలి. So bx, so minus ay by ab equal to 1. So implies bx minus ay equal to ab. This is equation 1. So ఇది equation 1 meet at x-axis. X-axis is y coordinate equal to 0. So y value 0 అవుతుంది. సో కాబట్టి అప్పుడు p ఈ y వాల్యూ ఇందులో అప్లై చేస్తే సో b into x minus a into y అంటే 0 equal to ab. So it implies bx equal to ab. So bb cancel, x equal to a అవుతుంది. సో at p equal to x, y. సో x కోఆర్డినేట్ a అవుతుంది. సో y కోఆర్డినేట్ 0. సో a, 0. ఈక్వేషన్ ఆఫ్ ab x, 0 లో మనం bx minus ay equal to ab కి పర్పెండిక్యులర్ లైన్ ఫైండ్ చేయాలి. మనం bx minus ay equal to ab కి పర్పెండిక్యులర్ లైన్ ఫైండ్ చేయాలి. సో ఈక్వేషన్ 1 పర్పెండిక్యులర్ లైన్ passes through at p. సో passes at p దగ్గర కాబట్టి ఇవి రెండు ఇంటూ చేయాలి. సో మైనస్ ax మైనస్ by, ఇక్కడ మైనస్ ab అంటే ప్లస్ k ఈక్వల్ టు 0 తీసుకోవాలి. సో x వాల్యూ a అవుతుంది, y వాల్యూ 0. సో కాబట్టి మైనస్ a స్క్వేర్ b ఇంటూ 0 ప్లస్ k ఈక్వల్ టు 0 ఇంప్లైస్ k ఈక్వల్ టు a స్క్వేర్. నౌ రిక్వైర్డ్ ఈక్వేషన్. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్, సో మనం ఇది తీసుకున్నాం కాబట్టి మైనస్ ax మైనస్ by ప్లస్ k అంటే a స్క్వేర్ ఈక్వల్ టు 0. మైనస్ కామన్ ఇస్తే ax plus by minus a square equal to 0. This is the perpendicular to the bx minus ay equal to ab. So దీని ఇంటర్సెప్ట్ ఫామ్ లో మనకు ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఇచ్చినాడు కాబట్టి దీన్ని కూడా ఇంటర్సెప్ట్ ఫామ్ లోకి మార్చితే సో ax plus by equal to a square. Both side divide by a square. So a square, so a square. So square a cancel. So b by a square cancel. X by a square plus y by by a square equal to 1. లేదు ఈ b కూడా అవతల పంపించాలంటే x by a, ఇక్కడ a నే చూడండి, x by a plus by a square equal to 1 ఇలా రాసేస్తే చాలు. ఇక్కడ వరకే చాలు మనకు. ax plus by minus a square equal to 0. Next third one, find the equation of the line perpendicular to the line. So given line, so third one, so given line 3x plus 4y, 3x plus 4y, so plus 6 equal to 0. 3x plus 4y plus 6 equal to 0. సో టెక్స్ట్ బుక్ పెట్టుకొని మనం చెప్పుకోవాలి, ఎందుకంటే ప్రతి ప్రాబ్లము సో టెక్స్ట్ బుక్లో ఉండేది మీరు చూసుకోండి ఒకసారి. సో ఇది పేజ్ నెంబర్ ఇంగ్లీష్ మీడియంలో పేజ్ నెంబర్ 67. సో 67లో ఉంది థర్డ్ బిట్లో. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ 3x plus 4y plus 6 equal to 0 and making intercept on -4 on the x axis. సో x intercept ఇచ్చినాడు మనకు. So intercept a equal to so -4. So given 3x plus 4y equal plus 6 equal to, so given equation 3x plus 4y plus 6 equal to 0. So x intercept a equal to -4. మనకు x intercept a equal to -4 ఇచ్చినాడు. సో y intercept కనుక్కోవాలి కాబట్టి this equation change into intercept form. So 3x plus 4y equal to -6. both side divide by so -6. సో ఇక్కడ మనకు పర్పెండిక్యులర్ లైన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో పర్పెండిక్యులర్ లైన్ అంటున్నాడు కాబట్టి డైరెక్ట్ మనం ఏ వాల్యూ తీసుకుందాం ఇందులో. a ఈక్వల్ టు 3, సో b ఈక్వల్ టు 4 అండ్ c ఈక్వల్ టు -6. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1, సో పర్పెండిక్యులర్ లైన్ ఈస్ ఏది మనకు a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0. a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0. ఒకవేళ ఇక్కడ మనకు ప్లస్ లో ఉంది కాబట్టి మనం తీసుకోవడంలో జస్ట్ మైనస్ తీసుకోవాలి. కాబట్టి కొంచెం ఇదే ఈక్వేషన్ తీసుకోవచ్చు. ఏ ఉన్న ప్లేస్ లో b ఉన్న ప్లేస్ లో a అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇంటర్సెప్ట్ ఫామ్ లోకి మార్చాలి కాబట్టి దీనికి పర్పెండిక్యులర్ లో మనకు ఈక్వేషన్ తెలుసు కాబట్టి చూడండి. సో 4x మైనస్ 3y, సో ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది. సో ప్లస్ k ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద x ఇంటర్సెప్ట్ a ఈక్వల్ టు -4 కాబట్టి ఇది అలాగే దిస్ ఈక్వేషన్ చేంజ్ ఇంటూ ఇంటర్సెప్ట్ ఫామ్. ఈ 3x మైనస్ 4x మైనస్ 3y ఈక్వల్ టు -k, బోత్ సైడ్ డివైడ్ బై -k
So minus k, so minus k. So x by minus k by 4, so minus into minus plus y by, so k by 3 equal to k cancel కాబట్టి 1. x by minus k by 4 plus y by k by 3 equal to 1. x by minus k by 4 plus y by k by 3 equal to 1. సో x ఇంటర్సెప్ట్ మనకు -4 ఇచ్చినాడు కాబట్టి x ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు -4. సో మైనస్ k by 4 ఈక్వల్ టు 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో k ఈక్వల్ టు 16. సేమ్ లైక్ దట్ k by 3 అంటే b అనుకుంటాం, అంటే ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి. సో b ఈక్వల్ టు 16/3. సో k వాల్యూ ఒకటి మనం ఈక్వేషన్ లో అప్లై చేస్తే ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ 4x minus 3y plus k అనుకున్నాం కాబట్టి k ఈక్వల్ టు 16. therefore the required equation of this straight line 4x minus 3y plus 16 equal to 0. Next question, fourth question. A equal to -1, 1, B equal to 5, 3 are opposite vertices of a square. So opposite vertices AC. Each square in the xy plane. Find the equation of the other diagonal. So find the equation of the other diagonal not passing through AB. So AB గుండా పోకుండా వెళ్ళాలి అంటున్నాడు. సో AB అనేది మనం పాయింట్స్ తీసుకోవచ్చు, లేదంటే నేను AC తీసుకున్నా కాబట్టి ACలో తీసుకోండి. పాసింగ్ త్రూ AB ఆఫ్ ది స్క్వేర్. సో A, B అనేది మనకు అలవాటు అయిపోయింది కాబట్టి, సో ఇక్కడ B తీసుకుంటే ఓకే, ఇక్కడ B రాసుకోవాలి. నేను ఇక్కడ C తీసుకున్నా కాబట్టి నేను ఇక్కడ ఆపోజిట్ వాటిలో C తీసుకున్నా. సో దిస్ ఈజ్ ఏ స్క్వేర్. సో ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు, మనకు ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్లో సో డయాగ్నల్స్ ఆపోజిట్ టు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ సైడ్ ప్యారలల్, ఆల్ యాంగిల్స్ ఈక్వల్, అడ్జసెంట్ యాంగిల్ సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180. సో ఇవి రెండు మొత్తం 180 ఉంటుంది, ఇవి రెండు ప్యారలల్గా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ AC, సో మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈక్వల్ టు, సో మిడ్ పాయింట్ ఆఫ్ AC, సో BD. సో AC కి మిడ్ పాయింట్ ఏంటంటే మనకు x1 plus x2/2, y1 plus y2/2. సో x1 plus x2/2 అంటే మనకు BD మిడ్ పాయింట్ x, y అనుకుంటున్నా. సో x1 plus x2 అంటే ఇవి. సో -1 plus 5/2, 1 plus 3 అంటే 4/2. సో ఈక్వల్ టు x, y. సో ఇంప్లైస్ x, y ఈక్వల్ టు -1 plus 5 అంటే 4, 4/2 అంటే 2. నెక్స్ట్ 4/2 అంటే 2. సో x, y ఈక్వల్ టు 2, 2. నెక్స్ట్ AC కి ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి స్లోప్ ఆఫ్, సో AC ఈక్వల్ టు, AC కి స్లోప్ అంటే y2 minus y1 by x2 minus x1. సో 3 minus 1 by 5 minus into plus. సో 3 minus 1 అంటే 2, 5 plus 1 అంటే 6 ఈక్వల్ టు 1/3 అవుతుంది. స్లోప్ ఆఫ్ AC ఈక్వల్ టు 1/3. సో AC పర్పెండిక్యులర్ టు, సో BD. నౌ స్లోప్ ఆఫ్ BD ఈక్వల్ టు, ఇక్కడ ఏం రాయాలంటే -1 by స్లోప్ ఆఫ్ AC లో తీసుకోవాలి. స్లోప్ ఆఫ్ AC, BD స్లోప్ నేను ఏమనుకుంటున్నా, సో -1 by 1/3. సో రెసిప్రోకల్ చేస్తే -3. సో m ఈక్వల్ టు -3 ఉంది. సో మిడ్ పాయింట్ ఉంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ BD. సో మనకు స్లోప్ m ఈక్వల్ టు -3 వచ్చేసింది, పాయింట్స్ 2, 2 కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ BD ఈజ్ y minus y1 ఈక్వల్ టు m into x minus x1. సో y minus 2 ఈక్వల్ టు -3 into x minus 2. y minus 2 ఈక్వల్ టు -3x minus into minus plus 3 2 is 6. సో ఇవాళ ఇతరులు ట్రాన్స్ఫర్ చేస్తే 3x plus y, సో -2 minus 6 ఈక్వల్ టు 0. 3x plus y -2 minus 6 అంటే -8 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద అదర్ డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్. 3x plus y -8 ఈక్వల్ టు 0. Find the foot of the perpendicular draw from 4, 1. Open the straight line. 3x minus 4y plus 12 equal to 0. 3x minus 4y plus 12 equal to 0. Foot of the fifth one. Find the foot of the perpendicular draw from 4, 1. Open the straight line. 3x minus 4y plus 12 equal to 0. So foot of the perpendicular లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే h minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే h, k కనుక్కోవాలి. సో h minus x1 అంటే ఇక్కడ 4 by a అంటే 3 ఈక్వల్ టు k minus y1 అంటే 1, సో b అంటే -4 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1. సో 3 into x1 అంటే 4 కాబట్టి 3 4 12. సో మైనస్ b అంటే మైనస్ కాబట్టి 4 into 1, 4 1 4. సో ప్లస్ 12 by
ఏ స్క్వేర్ అంటే 3 3 జా 9 4 4 జా 16. ఇప్పుడు నేను h మైనస్ 4/3 తీసుకుంటున్నా. ఇక్కడ ప్లస్ 12 ప్లస్ 12 24 మైనస్ 4 అంటే 20. సో మైనస్ 20/9 ప్లస్ 16 అంటే 25. సో ఇది ఒకటి. తర్వాత k మైనస్ 1/-4 ఈక్వల్ టు -20/25. సో ఇక్కడ h మైనస్ 4 ఈక్వల్ టు 3 అవుతుంది తీసుకొని పోతున్నా. h మైనస్ 4 ఈక్వల్ టు 3 2 జా సో -60/25. సో h మైనస్ 4 ఈక్వల్ టు 3 2 జా 6 కాబట్టి -60/25. -4 అవుతుంది తీసుకొని పోతే +4 అవుతుంది. 4 × 25 అంటే 100. సో 100 లో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. -4 ఈక్వల్ టు -20 అంటే 3 20 జా 60 కాబట్టి దీన్ని 5 తో క్యాన్సిల్ చేస్తున్నా. 5 12 జా 5 5 జా. సో h ఈక్వల్ టు -12/5 -4 అవుతుంది ట్రాన్స్ఫర్ అయితే +4. సేమ్ k -1 ఈక్వల్ టు 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 5 జా 5 4 జా 5 5 జా. సో 4 ఉంటుంది కాబట్టి 4 4 జా 16/5. k ఈక్వల్ టు 16/5 + 1. సో కామా h కామా k వాల్యూస్ ఇప్పుడు మనం కనుక్కో. h ఈక్వల్ టు మనకు -12 అక్కడ 4 ఉంటుంది కాబట్టి 5 4 జా 20 -12 + 20 అంటే 8/5 అవుతుంది. సేమ్ 16/5 + 1 కాబట్టి 5 1 జా 5 16 + 5 అంటే 21/5. సో ద రిక్వైర్డ్ పాయింట్స్ h, k ఈక్వల్ టు 8/5 × 21/5. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. 4 సేమ్ ఇది ఫిఫ్త్ దాని లాగానే చేయాలి. సో x, y ఈక్వల్ టు 3, 0 లైన్ 5x + 12y - 41 ఈక్వల్ టు 0. హియర్ a ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు 12, c ఈక్వల్ టు -4. సో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద లైన్ అంటున్నాడు కాబట్టి h - x1/a k - y1/b ఈక్వల్ టు -ax1 + by1 + c/a² + b². సో x1 y1 a b వాల్యూస్ అప్లై చేసుకుంటూ పోతే h - 3/5 k - 0/12 ఈక్వల్ టు -a × 3 అంటే 3 5 కే 15 b 0 కాబట్టి x y 0 కాబట్టి 0 అవుతుంది -41/. సో a స్క్వేర్ అంటే 5 5 జా 25. సో b స్క్వేర్ అంటే 12 12 జా 144. సో h - 3/5 ఈక్వల్ టు 26/169 వస్తుంది. సో 15 - 41 అంటే సో -26 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 26/169 13 2 జా 13 13 జా. సో k/12 ఈక్వల్ టు సేమ్ 2/13. సో ఈ 5 అవతల పంపిస్తున్నా. h - 3 ఈక్వల్ టు 5 2 జా 10/13. సో k ఈక్వల్ టు 12 2 జా 24/3. ఇక్కడ k వచ్చేసింది. h ఈక్వల్ టు 10/3 ప్లస్ ఇక్కడ -3 ఉంది కాబట్టి +3 అవుతుంది. 13 3 జా 39. 10 + 39/13 ఈక్వల్ టు 49/13. k ఈక్వల్ టు 24/3. సో మనం లాస్ట్ ఆన్సర్ ఏం రాయాలంటే for the given the required point of the foot of the perpendicular 3, 0 upon the straight line 5x + 12y - 41 is h, k equal to 49/13 24/13 రాస్తే అయిపోతుంది. x - 3y - 5 equal to 0 is the perpendicular bisector. So bisector అంటే ఆఫ్ చేసేది. Bisector of the line segment joining the points AB if a equal to -1, 3 b equal to x, y equal to h, k. సో ఇది ఇమేజ్ కి సంబంధించింది. ముందుదేమో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లో h, k కనుక్కోవాలి. ఇందులో ఇమేజ్. సో మనం ఇక్కడ నిలబడితే ఇక్కడ మన మిర్రర్ లో మనం కనిపించినట్లు సో ఇమేజ్. ఇదేమో ఈక్వేషన్. ఇది బైసెక్టింగ్ లో అవుతుంది కాబట్టి perpendicular to the bisector of the line segment joining the points A and B అన్నాడు. సో ఈ మనకు థియరం లో ప్రాసెస్ లో h - x1/a సేమ్. సో k - y1/b ఈక్వల్ టు -2 * ax1 + by1 + c by ఇక్కడ a² + b² రాయాలి. ఎక్స్ట్రా ఏం రాయాలంటే -2 రావాలి. ఇక్కడ కూడా మనం b h, k లేదా x, y అనుకోవచ్చు. సో ఇక్కడ a ఈక్వల్ టు 1, సో b ఈక్వల్ టు -3, c ఈక్వల్ టు -5, x1 y1 ఈక్వల్ టు -1 -3. సో h - * +1 by a అంటే 1. సో ఈక్వల్ టు k. సో k - +3 by b అంటే -3 ఈక్వల్ టు -2 * ax1. సో a అంటే x1. సో -1 * 1. సో a వాల్యూ 1 కాబట్టి 1 * -1 -1. సో -3 * -3. సో +3 3 జా 9. సో -5 by a² అంటే 1 + 3 3 జా 9. సో h + 1 ఈక్వల్ టు ఇది చేయాలి. సో -5 -1 అంటే -6. 9 లో 6 పోతే 3 ఉంటుంది. సో ఇక్కడ -2. సో 3 2 జా 6/10 అవుతుంది. కామా k + 3 కూడా బై -3 ఈక్వల్ టు -6/10 అవుతుంది. సో ఇప్పుడు మనము 2 3 జా
2 5 ja, same 2 3 ja, 2 5 ja. So h equal to minus 3 by 5 minus 1 and k plus 3 equal to, so minus into minus plus 3 3 ja 9 by 5. సో ఇక్కడనే మనము k ఈక్వల్ టు 9 by 5 minus 3 చేస్తే చాలు. సో h k ఈక్వల్ టు మనం h k లేదా b పాయింట్స్ 5 1 జా 5, సో minus 3 minus 1 అంటే minus 8 by 5. సో 5 3 జా 15, 9 minus 15 అంటే 6, minus 6 by 5. So this is the required point, minus 8 5 minus 6 by 5. So this is the image of the point. Find the image of the point 1 2, 3x plus 4y minus 1 equal to 0. So image అయినా bisecting అయినా ఒకటే. foot of the perpendicular, ఇక్కడ foot of the perpendicular అంటే 2 రావాలి, ఇమేజ్ అంటే మైనస్ రెండింటికి మైనస్ ఉంటుంది కాబట్టి 2 అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కి 2 రాదు. సో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే ఒకటే అవుతుంది. సో ఇమేజ్ గాని బైసెక్టింగ్ అంటే హాఫ్ హాఫ్ కాబట్టి మనకు పైన ఒకటి కింద ఒకటి 2 కాబట్టి 2 రాసుకోవాలి. సో ఇక్కడ a ఈక్వల్ టు 3, సో b ఈక్వల్ టు 4, c ఈక్వల్ టు -1, x1 y1 అంటే h -1 by a అంటే 3, సో k -2 by b అంటే 4 ఈక్వల్ టు, సో -2 into a x1, సో 2 into 1 into 3 3, 4 2 ja 8, సో -1 by a square అంటే 3 3 ja 9, 4 4 ja 16. సో h -1 by 3 ఈక్వల్ టు 3 plus 8 అంటే 11, 11 minus 1 అంటే 10, 10 to the 20, so minus 20 by 25, comma k minus 2 by 4 equal to minus 20 by 25. 4 5 ja, sorry 4 5 4 ja 5 5 ja, 5 4 ja 5 5 ja. So h minus 1 equal to 3 4 ja 12, so minus 12 by 5, comma k minus 2 equal to 4 4 ja 16 by 5. సో ఇక్కడ రెండిట్లో మనకు మైనస్ లేదు కాబట్టి దాని ఇది -1 అవతల పోతుంది. h ఈక్వల్ టు -12 ప్లస్ 5 by 5, కామా k ఈక్వల్ టు -16 ప్లస్ 2 5 ja 10 by 5. సో h కామా k ఈక్వల్ టు -12 ప్లస్ 5 అంటే -7, సో -7 by 5, కామా -16 ప్లస్ 10 అంటే -6, సో -6 by 5. ఇవి మనకు 8th ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోయింది. 5th 6th ఒక మోడల్, 7th 8th ఒక మోడల్. 5th 6th ఏమో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, 7th 8th ఏమో ఇమేజ్ అండ్ బైసెక్టింగ్, రెండు ఒకటే. సో ఇక్కడ మనకు 2 అనేది ఇమేజ్ లో 2, బైసెక్టింగ్ లో 2 వస్తుంది, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ లో 2 రాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. h x1 by a, k y1 by b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 plus by1 plus c by a square plus b square అంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, -2 వస్తుంది. నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించిన రెండు థీరమ్స్ మీకు చెప్తా, దాంట్లో క్లారిటీగా వచ్చేస్తుంది. 9th ప్రాబ్లం, షో దట్ ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ 6, -2. సో 6, -2 ఒక పాయింట్ ఇచ్చినాడు. నెక్స్ట్ 4x plus 3y, 4x plus 3y, సో అవతల 12 ఉంది కాబట్టి ఇతను తీసుకొని వస్తే -12, సో -12 ఈజ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్, సో 3, 4 ఇంకొక పాయింట్ 3, 4 ఫ్రమ్ ద లైన్ 4x minus 3y, సో ఇది కూడా -12 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ఈక్వేషన్ 1, దిస్ ఇస్ ఈక్వేషన్ 2. సో 12 ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫస్ట్ దాని డిస్టెన్స్ ఫైండ్ చేయాలి, సెకండ్ దాని డిస్టెన్స్ ఫైండ్, ఒక దాంట్లో ఒకటి హాఫ్ ఉంది అంటున్నాడు. సో చూద్దాం. సో ఇప్పుడు నాకు ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి, ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేయాలి. సో ఈక్వేషన్ 1 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 6, -2 ఈజ్ d1. d1 తీసుకుంటున్నా 4x plus 3y minus 12 by root of a square plus b square. a అంటే 4, 4 4 is 16 plus b అంటే b square 3 3 is 9. root 16 plus 9 అంటే root 25. 4 into 6 4 is 24 minus 3 2 is 6 minus 12. So 24 minus 6 minus 12 అంటే ఓన్లీ 6 by 5 వస్తుంది. మోడ్ పెట్టుకుంటే మనకు పాజిటివ్ గా నెగటివ్ గా అవుతుంది. సేమ్ ఈక్వేషన్ 2 is the perpendicular distance from 3, 4 is d2. d2 కనుక్కుందాం. సో 4 into 3 4 3 is 12. సో 3 into 4 3 4 is 12 minus 12. సో ఇక్కడ +12 -12 క్యాన్సిల్ అవుతుంది, ఓన్లీ -12. సో మోడ్ ఉంటుంది కాబట్టి 12 by 5. సో ఇక్కడ ఎంత ఉంది మనకు 6 by 5 వచ్చింది. సో d1 ఈక్వల్ టు, సో d2 by 2 తీసుకోవచ్చు. సో d2 చూద్దాము, 12 by 5 by 2 కాబట్టి ఇంటూ 2 వేస్తే 2 1 జా 2 6 జా, సో 6 by 5. సో d1 ఈజ్ అప్ టు d2. సో d1 d2 లో మనకి ఇక్కడ హాఫ్ ఉంటుంది చూడండి. సో మనకి ఇక్కడ 6 by 5 12 by 5. సో ఇది మనకు 10th వన్ ఇంపార్టెంట్ అయితే కాదు, ఒకసారి అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్
perpendicular from the origin to variable straight line which always passes through a fixed point a comma b అంటున్నాడు. సో ఇక్కడ b ఈక్వల్ టు a కామా b తీసుకున్న 0 పాయింట్స్ 0 b ఈక్వల్ x కామా y తీసుకుంటున్నా a అనేది ఒక పాయింట్. సో ఇది లైన్ లో ఉంది కాబట్టి స్లోప్ ఆఫ్ OP స్లోప్ ఏమవుతుంది y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కాబట్టి y1 బై x1 అవుతుంది. సో అదే విధంగా స్లోప్ ఆఫ్ AB అంటే మనకు ఇదే లైన్ కాబట్టి ఈ రెండింటి పాయింట్స్ స్లోప్ కనుక్కుంటే చాలు y1 మైనస్ b బై x1 మైనస్ a. సో OP పర్పెండిక్యులర్ టు AB. సో OP పర్పెండిక్యులర్ టు AB కాబట్టి స్లోప్ ఆఫ్ AOP ఇంటూ స్లోప్ ఆఫ్ AB ఈక్వల్ టు -1. సో దీన్ని m1 అనుకుంటున్నా, దీన్ని m2 అనుకుంటున్నా -1. సో m1 అంటే మనకి ఏమిది y1 బై x1 ఇంటూ y2 అంటే y1 మైనస్ b బై x1 మైనస్ a ఈక్వల్ టు 1. సో అలా క్రాస్ మల్టిప్లై చేస్తే y1 ఇంటూ y1 స్క్వేర్ మనం ఇక్కడ రాసేస్తున్నా y1 స్క్వేర్ సో మైనస్ y1b ఈక్వల్ టు సో ఇది అలా ఇవి రెండు ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి x1 ఇంటూ x1 స్క్వేర్ మైనస్ x1a 1 తో మనం మల్టిప్లై ఇక్కడ -1 కాబట్టి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x1 ఇవతల తీసుకొని వస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. సో ఇది కూడా ఇవతలకి వస్తే మైనస్ ఆఫ్ x1a ప్లస్ y1b ఈక్వల్ టు 0 అవుతుంది. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఆఫ్ x1a ప్లస్ y1b ఈక్వల్ టు 0. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఆఫ్ x1a ప్లస్ y1b ఈక్వల్ టు 0 లో సో x1 స్క్వేర్ ప్లస్ y1 క్యాన్సిల్ చేసిన x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ ax మైనస్ by ఈక్వల్ టు 0. దిస్ ఈక్వేషన్ ఈజ్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఫిక్స్డ్ పాయింట్ అంటున్నాడు కాబట్టి AB అనేది మనం అప్లై చేసుకొని చూసుకోవాలి. x ఉన్న ప్లేస్ లో a రాస్తే a స్క్వేర్, y ఉన్న ప్లేస్ లో b రాస్తే b స్క్వేర్ మైనస్ a ఇంటూ x ఉన్న చోట a రాయాలి కాబట్టి మైనస్ a స్క్వేర్ ఇక్కడ ప్లస్ a స్క్వేర్ క్యాన్సిల్. సో b ఇంటూ b అంటే b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి 0 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద LHS ఈక్వల్ టు RHS. ఇది మనకు 10th ప్రాబ్లము. ఈ థర్డ్ బిట్ లో ఇంపార్టెంట్ అయితే కాదు, ఒక్కసారి అదే ఈ ప్రాసెస్ అనేది మనకు చేయాలి. సో ఏవైనా టూ లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉంటే ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఈక్వల్ టు -1, m1 m2 ఈక్వల్ టు -1. ఒకవేళ ప్యారలల్ గా ఉంటే స్లోప్స్ ఆర్ ఈక్వల్, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ బిట్ లో ఇమేజ్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇమేజ్ కి ఏమో -2 అనేది వస్తుంది, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కి -2 రాదు, ఓన్లీ -1 వస్తుంది. కాబట్టి ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, దాని నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను.